మరి తప్పులు ప్రభుత్వంకి తప్పులు. టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య వ్యవహారం మరింత ముదురుతోంది. ఇదివరకే లావణ్య, రాజ్ తరుణ్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఉదయ్, ఓ యువతి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్యపై ఫిర్యాదు చేశారు. లావణ్యతో తమకు కొన్నేళ్ల నుంచి పరిచయం ఉందని, అయితే డ్రగ్స్ విషయంలో ఇప్పటికీ తమకు ఫోన్ చేసి లావణ్య ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి కేసులకు భయపడనని న్యాయ పోరాటం కొనసాగిస్తానన్న లావణ్య స్పష్టం చేశారు. కేవలం రాజ్ తరుణ్ ను సేవ్ చేసేందుకే కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు లావణ్య. తనపై చేసిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు లావణ్య. ప్రీతి, ఉదయ్, శేఖర్ భాష గంజాయి ప్యాకెట్లతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రగ్స్ సేవిస్తూ వీడియోలు తీసుకున్నారు. ప్రీతి, ఉదయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలిస్తున్నారు పోలీసులు. రాజ్ తరుణ్ పై లావణ్య తప్పుడు ఆరోపణలు చేసిందని, నటుడికి ప్రాణహాని ఉందని రాజ్ తరుణ్ అడ్వకేట్ మధు శర్మ అన్నారు. లావణ్యపై ఫిర్యాదు చేశామని 3 రోజుల్లో పూర్తి ఆధారాలు సమర్పిస్తామని వెల్లడించారు. లావణ్య ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తుందన్నారు. ఆమె డిమాండ్లకు ఒప్పుకోకపోతే లావణ్య నానా రకాలుగా సాధిస్తుందన్నారు. ప్రీతికి ఫాదర్ లేరు, తను వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు.